అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ కలెక్షన్స్ మంత్ ఆన్ మంత్ నెగిటివ్ ట్రెండ్లోనే కొనసాగుతున్నాయని చెప్పి. చూసుకుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఏప్రిల్ మేలో అబౌట్ 10% ఉన్నాయి జిఎస్టీ కలెక్షన్స్. ఆ తర్వాత కంటిన్యూస్ డిక్లైన్ ఉంది. అంటే జూలైలో 7%, ఆ తర్వాత 5%, 4% మధ్యలో ఒకసారి నవంబర్లో అయితే దారుణంగా 10%కి పడిపోయింది. డిసెంబర్ గణాంకాలు చూస్తే 6% పడిపోయింది. అంటే ఎన్ని నెగిటివ్ నెంబర్స్. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబౌట్ 10% ఉన్న జిఎస్టీ కలెక్షన్స్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అంత నెగిటివ్ సైడ్ పడిపోతున్నాయి. ఓకే, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, పాలసీలు మారి ఉంటాయి, అంత స్టెబిలైజ్ అయ్యే లోపల మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ టైం తీసుకుంటుందని అనుకున్నా కూడా ఇది రికవర్ అయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు. ట్రెండ్ అలాగే నెగిటివ్ సైడ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఇండియాలో వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్స్. రీజన్స్ ఏంటి అని ఇప్పుడు ఖచ్చితంగా మనము ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. వాట్ కుడ్ బి ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ దిస్ డిక్లైన్. ఈ గవర్నమెంట్ ఏమో గత గవర్నమెంట్ పప్పు బెల్లాల మాదిరి డబ్బులన్నీ పనిచేసే జనాలకి ఒక శ్రీలంక మాదిరిగా ఒక జింబాబే మాదిరిగా తయారు చేస్తుంది. దాన్ని అడ్డుకట్ట వేయాలి, లేకపోతే ఆర్థికంగా పతనం అయిపోతాము అని చెప్పి పెద్ద స్థాయిలో ఆరోపణలు చేశారు. మేమైతే కాపాడుతాము, ఆర్థికంగా కుదేలవ్వకుండా రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. కానీ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ ఎటుపోయాయి? ఎందుకు వాళ్ళు దాన్ని అమలు చేయలేకపోతున్నారు? ఒకవైపు అప్పుల మీద అప్పులు తీసుకుంటున్నారు. అధికారికంగా చూస్తేనే ఇది 75,000 కోట్ల దాకా అప్పులు చేశారు లాస్ట్ 6 monthsలో. అనధికారికంగా అంటే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పేదైతే 1.12 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారు. అందులో 31 నుంచి 32,000 కోట్లు ఓన్లీ అమరావతి డెవలప్మెంట్కే తీసుకున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అధికారికంగా చూసినా 75,000 కోట్ల అప్పులు చేసినారు. కానీ ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? మధ్యలో కరెంటు ఛార్జీలు పెంచినారు. తర్వాత వాళ్ళు ఒక ప్రామిస్, బాగా నిలబెట్టుకున్న ప్రామిస్ ఏంటంటే నాణ్యమైన మందు అందివ్వడం. అదైతే వస్తానే ఇంప్లిమెంట్ చేసినారు. మందు ఎవరికి కావాల్సిన మందు, ఎవరికి కావాల్సిన బ్రాండ్లు అయితే దొరుకుతున్నాయి. ఆ విధంగా చూసినా కూడా జిఎస్టీ పరంగా చూస్తే మందు అమ్మకాల వల్ల విపరీతమైన లాభం రావాలి, కానీ రావట్లేదు. అంటే ఏం జరుగుతుంది? వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన పథకం వల్ల డబ్బులు రావట్లేదు. వాళ్ళు మంగళం పాడేసిన ఫ్రీబీస్ వల్ల ఏమీ లేదు. మరి ఈ తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి? లేదా ప్రజల కొనుగోలు శక్తి ఎందుకు ఇంత డ్రాస్టిక్గా పడిపోయింది? పాండమిక్ తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ రికార్డింగ్ డౌన్వర్డ్ ట్రెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్స్. ఒక పాండమిక్ టైంలోనే ఆంధ్రాలో నెగిటివ్ ఉండే, ఆ తర్వాత అంతా పాజిటివ్లోనే ఉండే. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ కంటిన్యూస్గా లాస్ట్ 6 months నుంచి కొనసాగుతూనే ఉంది. లుక్స్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు రికవర్ ఎనీ టైమ్ సూన్. ఎందుకంటే ఎలాంటి యాక్షన్స్ లేదా కరెక్టివ్ యాక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఆర్ నాట్ పబ్లిష్డ్. అది ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది వాళ్ళు అసలు అట్లీస్ట్ ట్రై చేస్తున్నారో లేదో తెలియట్లేదు. లేదా జనాలు స్తబ్దుగా ఉండిపోయినారా అంటే అలా ఏం లేదు. ఎందుకంటే ఆర్థిక మాంద్యం కానీ లేకపోతే ఉద్యోగాల్లో కోత కానీ ఏం లేదు. ఎక్సెప్ట్ ఈ వాలంటీర్స్ వీళ్ళు ఉద్యోగాల నుంచి తప్పుకోవడం. అంటే గవర్నమెంట్ చెప్పేదైతే వాళ్ళే రిజైన్ చేసినారని చెప్తున్నారు. ఇటు సైడ్ ఏమో వాళ్ళే తొలగించినారు మమ్మల్ని వాలంటీర్లను అని చెప్పి వాలంటీర్లు చెప్తున్నారు. ఏదేమైనా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగాలు ఏమైనా పోయినాయి అంటే అది ఒక వాలంటీర్ వ్యవస్థ రద్దు అవ్వడం. అంటే అనధికారికంగా వీళ్ళు పొమ్మనకుండా పొగబెట్టి రద్దు చేసినారు. అంతవరకు మాత్రమే ఉద్యోగాల్లో కోత ఉంది. లేకపోతే అన్ని రంగాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మరి ఈ కొనుగోలు శక్తి ఎందుకు తగ్గింది? ఎందుకు జిఎస్టీ కలెక్షన్స్ రావట్లేదు? జనాలు ఆంధ్రాలో కొనకుండా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి కొంటున్నారా? లేకపోతే ఆంధ్రాలో అంత రిలయబిలిటీ లేదు, ఇట్స్ నాట్ ది రైట్ ప్లేస్ టు లీవ్ కంటిన్యూ అని చెప్పి ఫీల్ అవుతున్నారా? అసలు ఏం జరుగుతుంది అర్థం అవ్వట్లేదు. పండగ సందర్భాల్లో అమ్మకాలు కూడా క్షీణించాయి. రీసెంట్గా January 1 ఈ టైంలో చూస్తే సేల్స్ దారుణంగా పడిపోయి జనాల్లో హంగామా లేదు. అంటే ఇది అక్రాస్ ద కంట్రీ ఉంది, అందులో ఆంధ్ర ఒకటే స్పెషల్ ఏం కాదు.
అదొక్కటి పక్కన పెడితే మరి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి అని ఒక ఐడియా కూడా ఉంది. సో ఇదేమన్నా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? అంటే ఈ రికవరీ చేసిన సొమ్ము మళ్ళీ ఎక్కడికి పోతుంది, లేదా అప్పులు తెచ్చిన సొమ్ము ఎక్కడికి పోతుంది, ఇది జనాల దగ్గరికి రాకుండా ఎవరి జేబులోకి పోతుంది? ఒక ఒక కొసమెరుపు ఏంటంటే ఇదంతా ఇంత డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నా కూడా మన సీఎం మాత్రం రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అయ్యాడు. అంటే విత్ 900 odd crores వర్త్ ఆయన రిచెస్ట్ సీఎం అయ్యాడు ఇండియాలో. కానీ రాష్ట్రాన్ని ఏదో చేస్తాను, సంపద సృష్టిస్తాము, అవి ఇవి అని చెప్పిన వాళ్ళు కార్యాచరణలో మాత్రము ఏమీ లేకుండానే శూన్యంగా మిగిలిపోయారు. మరి అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటి దీన్ని రివైవ్ చేయడానికి? లేదా మేము పరిశ్రమలు స్థాపిస్తాము, ఇలా జనాలని బిచ్చగాళ్ళలాగా తయారు చేయకుండా స్వశక్తి పైన నిలబడే విధంగా మేము చేస్తాము అన్నారు. బట్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు చూపిస్తున్నారు అనేదే క్వశ్చన్. ఇప్పుడు వీటన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్తారో తెలీదు. రాను ఆంధ్ర అంటే అసలుకి ఇప్పటికే మనకి ఆంధ్రాకు క్రెడిబిలిటీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ కానీ, లేకపోతే ఏమైనా సాఫ్ట్వేర్ పరంగా కానీ, ఏమైనా కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే పరంగా కానీ ఇప్పటికే వీఆర్ ల్యాగింగ్ బిహైండ్ అదర్ స్టేట్స్. లాస్ట్ టైము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకపోతే కనెక్టివిటీ ప్రాబ్లం వల్ల కావచ్చు. దిస్ ఈజ్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ 2014. లాస్ట్ టైంలో వీళ్ళు బ్లేమ్ చేశారు ఈ జగన్ గవర్నమెంట్ ఫ్రీబీస్ పైన పెట్టిన శ్రద్ధ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన కానీ, లేకపోతే కంపెనీలు ఇక్కడికి రప్పించే దాని పరంగా కానీ ఎటువంటి శ్రద్ధ చూపలేదని చెప్పి వీళ్ళు చెప్పారు. పోనీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, జనాలు తిప్పికొట్టారు, ఇప్పుడు వీళ్ళు వచ్చినారు. మరి వీళ్ళు ఆ విధంగా ఏం శ్రద్ధ తీసుకున్నారు, ఏ కంపెనీలను ఆకర్షించారు, ఏదో ఒప్పించో లేకపోతే వీళ్ళ పార్టీ వాళ్ళ తరపులో ఉన్న కంపెనీలు కానీ ఏవైనా కూడా ఇక్కడికి రప్పించారా? ఏమీ లేదు. అంటే అవన్నీ కూడా జస్ట్ ఆన్ ద పేపర్, ఆన్ రికార్డ్ మాట్లాడిన మాటలుగానే ఉండిపోయాయి తప్ప ఇన్ రియాలిటీ నథింగ్ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ 2023 to 2024. ఇట్స్ జస్ట్ అనదర్ ఇయర్, బట్ దిస్ టైమ్ ఇట్స్ ఎ నెగిటివ్ ట్రెండ్. సో ఇప్పుడు హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అంటే లాస్ట్ టైం జగన్ ప్రభుత్వం చేసింది రివర్స్ ఇంజనీరింగ్ లాగా జనాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా కొనుగోళ్ల శక్తి పెంచి తిరిగి అది ప్రభుత్వ ఖజానాలోకి ఇచ్చే విధంగా ఒక టాక్టిక్ ప్లే చేశారా? లేకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ను జింబాంబే కాకుండా అడ్డుకోవడంలో ఇది ఒక టెంపరరీ డౌన్వర్డ్ ట్రెండా? అంటే ఎకానమీని రివైవ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు అన్ని రంగాలను టైట్ చేసి ఫ్రీబీస్ ఏం లేకుండా అడ్డుకట్ట వేయడం వల్ల ఇది తాత్కాలికంగా డౌన్వర్డ్ ట్రెండా? అంటే తొందరలో మళ్ళీ రికవర్ అవుతుందా? ఇదంతా బాగానే ఉంది. మరి ఫ్రీబీస్ అన్నీ క్యాన్సిల్ చేశారు, అంతా చేశారు, మరి అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఆ అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఇదైతే ఖచ్చితంగా గవర్నమెంట్ పెద్దల సమాధానం అయితే చెప్పాలి.